కన్నులకు చాలా చక్కగా కనపడిందంట, రమ్యమైనదిగా కనపడిందంట. ఈ కన్ను దేవుడు చూడమన్న దాన్ని చూడాలి, ఆమె దేవుడు చూడమన్న దాన్ని చూడలేదు. అసలు ఆ ఛాయలకే వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు, దాన్ని తినొద్దని చెప్పాడు. కానీ ఆ ఛాయలకి వెళ్ళింది, దాన్ని చూసింది, దాన్ని తీసుకుంది, దాన్ని తిన్నది, తన భర్తకు కూడా ఇచ్చింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, అప్పుడే వారు దిగంబులో, అప్పటి వరకు వారు దిగంబులు అని తెలియదు, వారు మనోనేత్రాలు ఉండి, లేకపోతే దేవుని దృష్టి ఉంది అనుకుందాం, మహిమ వస్త్రాలు ఉండి అని అనుకోవచ్చు. మరి దిగంబులు అని తెలుసుకున్నారు కదా. ఎప్పుడైతే దేవుని మాట వినమో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తామో, పక్కన పెడతామో, లేకపోతే ఆధ్యాత్మికతను, మంచితనాన్ని, చెడుని చేయటానికి ఇష్టపడతామో, ఇవన్నీ పక్కన పెట్టేసి మంచితనాన్ని పక్కన పెట్టి, ఆధ్యాత్మిక పక్కన పెట్టి, చెడు చేయాలని ఎప్పుడైతే ఇష్టపడతామో, అప్పుడు నీ జీవితంలోనికి నష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఎంతో భయంకర రోగము, వ్యాధి, భయంకరమైనటువంటి బాధ నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు.